హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ నగర్ కాలనీలోని పాడుబడిన బావి పూడ్చాలని నీటి ఎద్దడిని పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యకు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం వివిధ సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా అధికారి ప్రతినిధి బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా జనవాసంలో పాడుబడిన బావి ఉండడం వల్ల చుట్టుప్రక్కల ఉన్న నివాస గృహాలకు పగుళ్లు వచ్చి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. బావి చుట్టూ ముళ్ల చెట్లు పెరిగి అరణ్యంలా మారిందన్నారు. ఈ బావిలో చెత్త చెదారం వేయడం వల్ల తీవ్ర దుర్వాసన వెదజల్లుతూ దోమలు పందులు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. పందులు అట్లనే ఉన్నాయి. ఒక విషయం సార్, పందులు అట్లనే ఉన్నాయి, చెత్త అట్లనే ఉన్నది. వేయండి మళ్ళీ సంధానం మండలం అనాఫిషియల్ బావి చేసుకుంటా మొత్తం అలా చెత్త వేసి మొత్తం దాంట్లో మొత్తం దోమలు అవుతాయి. అలా పందులు వస్తాయి. ఆ చుట్టుపక్కల మొత్తం వాళ్ళకి జరాలు వస్తాయి. దూరంగా ప్రాబ్లం ఉన్నది.